అయినప్పటికీ ధ్యాన అనుకూలత కొరకై నా మనసు అన్నిటి మీద నిలబడదు కదా స్వామి, అన్నీ నేనే అని చెప్తున్నావు నువ్వు, అన్నిటి మీద నా మనసు ఎట్లా నిలబడుద్ది? దేవుడు అంటే ఇగో ఈ రూపంలో ఉంటాడని చెప్పు, దాని మీద వెళ్తావు. ఆ ఒక్క రూపం ఏంటి, ఈ రూపం కూడా నేనే అంటున్నావు, ఆ రూపం నేనే అంటున్నావు, ఆ రూపం నేనే అంటున్నావు, అన్నీ నేను అంటున్నావు, సకల సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను అంటున్నావు. మరి నాకు ఎట్లా కుదిరింది జ్ఞానం అని పోట్లాడుతున్నాడు. ఆయన పోట్లాడబట్టి జ్ఞానం వచ్చింది, ఆయన అడగబట్టే జ్ఞానం వచ్చింది. చూసారా, అటువంటి శిష్యుడు అనమాట అర్జునుడు అంటే. కాబట్టి సమస్త జగత్తును భగవత్ స్వరూపమే అయినప్పటికీ ధ్యాన అనుకూలత కొరకై ఏ రూపంలో తగి ఉన్నవో అట్టి ప్రధానములైనటువంటి కొన్నిటినైనా సెలవు. మళ్ళీ ఓళ్ళని చెప్పేవాడు మళ్ళీ అన్నింటి మీద జ్ఞానం కుదరవచ్చు. సరే, అర్జునుడు ఆ విధంగా ప్రార్థించాడండి ఈ శ్లోకంలో. అప్పుడు విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ కృష్ణ, నీ యొక్క యోగ మహిమను, జగల్ లీలా విభూతులను, అలాగే సవిస్తరముగా మరల తిరిగి చేయుడు ఎలాగనగా నీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలగటం లేదు. ఏం సంతృప్తి కలుగుతుంది చెప్పండి మనకి? మన మైండ్ ఎంత, జ్ఞానం అనంతం. సృష్టిలో ఆవగింజలో 60 వంతు కూడా లేనటువంటి పిల్లి కేసులు లాంటి మనం సృష్టి గుమ్మడికాయ అంత ఉన్నా కదా. ఆవగింజలో 60 వంతు ఎంత, గుమ్మడికాయ ఎంత? ఆవగింజ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది, అవునా? దానిలో 60 వంతు కూడా లేవు. మనం గుమ్మడికాయ గురించి తెలుసుకోవాలంటే అసలు మనకేమన్నా అర్థం అవుతుందా? సృష్టి ఏమన్నా అర్థం అవుతుందా? భగవంతుడు అర్థం కావాలంటే ఎట్లా అర్థం అవుతుంది? అది భగవంతుణ్ణి మెజర్ చేయటం కానీ, భగవంతుణ్ణి అర్థం చేసుకుంటాం కానీ, భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటాం కానీ, భగవంతుడిని పూర్తిగా చూడాలనుకుంటాం కానీ ఇది జరిగే పని కాదు. దేవదేవాదులు కూడా, అంతమైనటువంటి ముక్కోటి దేవతలు కూడా సాధ్యం కానిటువంటి పని. మరి ఏం చేయాలి అంటే భగవంతుడిని అనుభవించడమే నేర్చుకోవాలి. భగవాన్ సత్సాయి బాబా అదే చెప్తారు, భగవంతుని ఎదగటం మానేసి జన్మలు చాలు, మొదట అవుతుంది. ఇంతే ఉంటాడనంటే అంతకోసం ప్రయత్నించవచ్చు, అంత ఉంటాడంటే అంతకోసం ప్రయత్నించవచ్చు. అంతటా అంటే అసలు ఎట్లా కుదురుతుంది? ఏ దిక్కున ఉన్నాడంటే పోనీ ఈ దిక్కున ఉన్నాడంటే ఈ దిక్కుని వెళ్తాం, ఆ దిక్కున ఉన్నాడంటే ఆ దిక్కుని వెళ్తాం. అందుకని భగవంతుడిని అనుభవించడం నేర్చు. చాలా ప్రసంగాలు ఇంతకుముందు కూడా అనుకున్నాం. గాలి ఎట్లా వచ్చింది అని ఆలోచించడం కంటే గాలి వచ్చినప్పుడు అమ్మయ్య హాయిగా ఉందని చెప్పి అనుభవించుకోవచ్చు. అంతే, అంతవరకు చేయగలం. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందబ్బా, ఎవడు విసురుతున్నాడబ్బా, ఏ లోపల నుంచి వస్తుందబ్బా అని మనం రీసెర్చ్ చేయగలం? అయ్యే పని అసలు కొని అలా తోట నుంచి వస్తుందని చెప్పేసి మనకేమన్నా అందుద్దా? అసలు మన జన్మ సరిపోతుందా? అందుకని గాలి చక్కగా చల్లటి గాలి వచ్చినప్పుడు అనుభవించండి. సరే, అట్లాగా భగవంతుని అనుభూతి చెందటమే. ఎందుకు? భగవంతుడు ఒక రూపానికి ఒక నామానికి కట్టుబడి లేడు కనుక భగవంతుడికి ఇట్లాగే ఉంటాడు అని అంటే దానికోసం వెయిటింగ్లో ఉండొచ్చు. ఇట్లాగే ఉంటాడు అని అంటే దానికోసం చూడొచ్చు. అన్ని రూపాలు అయినప్పుడు ఏ రూపం కోసం వెయిట్ చేస్తాను? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయ్యా స్వామి, మేము ధ్యానం చేసుకోవాలి. ఎవరిని ధ్యానించాలి? భగవంతుడిని ధ్యానించాలనుకుంటున్నాం. మరి అన్ని రూపాలు నీయే. మరి మేము ధ్యానంలోకి ధ్యానించుకోవాలంటే అన్ని రూపాలు ఒక్కసారే ధ్యానించలేముగా. ఏదో కొన్ని రూపాలన్న సెలవయ్యా. అందుకనే సాకారం వచ్చిందన్నమాట. అందుకనే ఆకారాన్ని పూజించడం వచ్చింది హిందూ ధర్మం. చూడండి ఎంత స్ట్రాంగ్ పునాది వేశారు. భగవంతుని ఆరాధన క్రమంలో ఎంత స్ట్రాంగ్ పునాది పడుతుందో చూడండి. నిరాకారుడైనటువంటి, అసలు ఆయన రూపమే లేనటువంటి నిరాకార స్వరూపానికి ఒక ఆకారం ద్వారా నిరాకారాన్ని, ఒక ఆకారం ద్వారా నిరాకారాన్ని చేరుకుంది. అంటే ఒక బిల్డింగ్ పై ఉన్నటువంటి ఆకాశాన్ని, ఒక బిల్డింగ్ పై ఉన్నటువంటి మేఘాలని, జమ్మూ కాశ్మీర్ లాంటి నగరాల్లో బిల్డింగులపైనే
ఆ మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మేఘాలను అందుకోవాలంటే ఆ బిల్డింగ్ ఆ పెద్ద పెద్ద కట్టడాల పైన ఉన్నటువంటి ఆ మేఘాలు ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి మేఘాల దేవుడు అనుకుంటే ఆ మేఘాలను అందుకోవాలి అని అంటే చేరుకోవలసినటువంటి ఈ స్టెప్స్ ఉన్నాయే, ఈ మెట్లు ఉన్నాయే, ఆ మెట్ల మార్గం ఉందే చూసారా, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఆ బిల్డింగ్ మీదకి ఎలా వెళ్తున్నామో అట్లాగే నిన్ను చేరుకోవాలంటే మేము ధ్యానంలో దేని ద్వారా ఏదో ఒక ఆబ్జెక్ట్, ఏదో ఒక రూపం, ఏదో ఒక ఇదో నువ్వు చెప్తే దాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు చేరుకుంటామయ్యా అని అడుగుతూ ఇక్కడ అంటున్నాడు, విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయక్కదయతృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ కృష్ణ, నీ యొక్క యోగ మహిమను, మరి ఈ జగత్ లీలా విభూతులను సవిస్తరముగా మరల తెలియచేయుడు. ఏలయనగా మీ యొక్క అమృత వాక్యమును వినుచున్న నాకు సంతృప్తి కలగటం లేదు, ఇంకనూ వినవలెనని కుతూహలముగా ఉన్నది. భగవత్ విషయాలు ఏదైనా ఇలాగే ఉంటుంది. నాకు అర్థమైపోయింది అన్నవాడు లేడు అసలు భూమి మీద. భగవంతుడి యొక్క తత్వం మీరు ఏ పీఠాధిపతిని అడగండి, ఏ మఠాధిపతిని అడగండి, హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ని అడగండి, నేను సాధించవలసింది చాలా ఉందండి అంటాడు. ఏ హిమాలయ యోగిని అడగండి, ఒక 300 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నటువంటి యోగిని అడిగినా కానీ నాకు తనివి తీరలేదు, ఇంకేదో ఉంది, ఆ డెడ్ ఎండ్ ఏంటో తెలియట్లా, ఆగిన కొద్ది వస్తూ ఉంది, నాకు అర్థం కావట్లా అంటాడే తప్ప నాకు మొత్తం అర్థమైపోయింది అనేవాడు ఉండడు. చూసారా? కాబట్టి శిష్యునకు గురువాక్య శ్రవణం ఇట్టి ఉత్కంఠ జనించాలి. అర్జునుని ఈ వాక్యమును విని భగవానుడు తన విభూతుల్ని వర్ణింపదొడిగాడన్నమాట. తనంటే ఏంటో ఒక ముక్కలో చెప్తే నేను దేవుడిని అంటే ఎట కుదురుతుంది? ఒక ముక్కలో చెప్పేశాడు, ఆహా ఈ దేవుడు అంటండి, మనం కూడా కొలిసేద్దామంటే మీరేం శిష్యులు, మీరేం భక్తులు, అవును కదా. ఆ దేవుడు ఎంత గొప్పడో తెలుసుకోవాలని క్యూరియాసిటీ లేనటువంటి భక్తుడు ఏం భక్తుడు? తెలుసుకుంటావా, తెలుసుకోలేకపోతావా? అనంతమైనటువంటి శక్తియుక్తులైనటువంటి విభూతులు కలిగినటువంటి భగవంతుడి గురించి నువ్వు ఎంతవరకు అర్థం చేసుకుంటావో, ఎంతవరకు అర్థం చేసుకోలేవో అనేటటువంటి దాన్ని అది అప్ టు యూ, మీ వరకు సంబంధించినటువంటి. కానీ అసలు క్యూరియాసిటీ ఉండాలిగా. చెప్పింది చెప్పినట్టు ఈ దేవుడు అంటే ఈయన కొత్త దేవుడు అండి, కొత్త దేవుడు అండి, వచ్చినోడల్లా దేవుడేనండి, కొత్తగా వచ్చినోడల్లా దేవుడేనండి, కొలిసేస్తామండి అంటే ఎట్టా? ఒక పారామీటర్స్ ఉండాలిగా. ఏంటి ఈయన చేసింది అనేటువంటి చూస్తాం కదా, చూసి కదా మనం నమ్మేది. అట్లాంటి నీ విభూతుల గురించి మాకు చెప్పబోయా అని అంటే అప్పుడు భగవంతుడు నోరు తెరిచి చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. భగవంతుడు చెప్తున్నాడు ఏమని? కురువంశ శ్రేష్ఠులకు ఓ అర్జున, ఇప్పుడు దివ్యములైనటువంటి నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి నీకు చెప్పెదను. ఎలా అనగా నా యొక్క విభూతి విస్తారం అంతమే లేదు. విభూతులు అంటే ఏంటంటే శక్తియుక్తులు అనుకోండి. కొన్ని ఆయన ఉన్నటువంటి శక్తియుక్తులు ఎంత అంత అని చెప్పడానికి వీలు లేనిటువంటి సరే. కొన్ని మచ్చు కొన్ని చెప్పండి. ఆయన మంచోడే, ఆయన మంచోడే, ఆయన మంచోడే అంటున్నారు. ఎంతవరకు మంచోడు మాకు అర్థం కావట్లా. కొన్ని చెప్పండి అన్నప్పుడు ఆయన దయాద్రుడయా, ఆయన అంత సహాయం చేస్తాడయా, ఆయన అంత కరుణామయుడయా, ఆయన అంత శక్తి ఉన్నప్పటికీ కూడా వాడు పుట్టుగతులు వేసినా కూడా సహనంతో ఉన్నాడయా, అట్లా కొన్ని చెప్పాలి కదా. అట్లాగా నా విభూతులు అనంతమైనప్పటికీ కొన్ని చెప్తాను, కొన్ని మాత్రమే చెప్తా. అంటే అన్ని చెప్పినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోలేం కదా అని భగవంతుడు చెప్తూ కొన్ని చెప్తానని చెప్తూ, భగవానుడు అనంతుడు కాబట్టి వారి విభూతియు అనంతమైనదే. కాబట్టి ముఖ్యమైనటువంటి విభూతులు మాత్రమే వర్ణించి చెప్పుటకు భగవానుడు పూనుకున్నాడు. కొన్ని చెప్తా,
నేనంటే ఏంటో కొన్ని చెప్తా. వీటిలో నువ్వు ఏదో ఒకటి తీసుకుని ధ్యానించవచ్చు. సరే, ఏ ఒక్కటి తీసుకున్నా కూడా చాలు. అన్నీ మనసులోకి ఎక్కించుకోలేవు కదా అంటూ చెప్తూ మన కోసం ఇక్కడ చెప్తున్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామస్తయేవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయములందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మను నేనే అయ్యున్నాను. మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములన్నీ కూడా, అంటే సృష్టి స్థితి లయలను కూడా నేనే అయి ఉన్నాను. సింపుల్గా ఒక వాక్యంలో చెప్పేశాడు. అది ఎంతకంటే కావాలా? భగవంతుడు ఏంటి అని అంటే సృష్టించగలరు, స్థితి అంటే పోషించగలరు, లయం మళ్ళీ మిమ్మల్ని నేను నాలో కలిపేసుకోవాలి. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వాడిని భగవంతుడు అంటారు. ఈ 3 ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గాడ్. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రక్టర్, డిస్ట్రాయ్ చేసేవాడు. మళ్ళీ ఆయన కలిపేసుకుంటాడు. సరే, సృష్టిస్తాడు, పోషిస్తాడు, లైన్ చేసేసుకుంటాడు. జీవోడి గాడిని అంత మీద. ఈ 3 లక్షణాలు నాలో ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఈ సృష్టిలో మీకు ఎక్కడ ఎత్తికినా కూడా ఎక్కడ ఉంటే చూసుకోండి. ఎక్కడ ఉంటాయి? భగవంతుడిలోనే ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు ఒక రూపానికి అయితే ఆయన ఉన్నాయిరా అనుకుంటాం. ఈ మూడు లక్షణాలు కూడా ఫలానా ఆయనలో ఉన్నాయిరా అనడానికి ఆయన రూపం లేదు. అందుకని వేదాంతానికి అంత పెద్దపేట వేసింది మన భగవంతుడు. అంటే తత్వాన్నే భగవంతుడు అన్నారు కానీ భగవంతుడు యొక్క రూపం కాదు. రూపం అనేటటువంటి ద్వారా తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూసారా, భగవంతుడి యొక్క తత్వం. ఆయన అంటే ఏంట్రా అంటే ఆయన తత్వం. ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఈ తత్వం లోకంలో ఉంటుంది. చూసారా, షిరిడి సాయిబాబా అంటే ఏంట్రా అంటే ఆయన లేకపోయినా, ఆయన సశరీరుడుగా ఇప్పుడు లేకపోయినా ఆయన తత్వం ఈ భూమి మీద జీవించి ఉన్నది. సత్యసాయిబాబా అంటే ఏంటో జీవించి ఉన్నది. తత్వం జీవించి ఉండాలి, శరీరం కాదు. సరే, అందుకని ఫిలాసఫీకి అంత పేరు అనమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమస్త ప్రాణి యొక్క హృదయాంతరాళంలో నివసించు ప్రత్యేగాత్మ నేనే. మరి సమస్త ప్రాణికోట్లు మనం కాదు, కేవలం మనుషులు కాదు, సమస్త ప్రాణులు అన్నింట్లోనూ ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేనే అన్నాడు. ఇంకేంటి అసలు? అంటే చెట్టుని తీసుకుంటే దానిలో పత్రహారితో నేనే, జంతువులు చూసుకుంటే అది ఆ జంతువులు కదిలేటటువంటి శక్తిని నేనే. చూసారా, అట్లా ప్రతి దానిలో నేనే ఉన్నాను, సమస్త ప్రాణి కూడా. అట్లాగే ఇంకో మాట అంటాడు, చెప్పవలసిన దాన్ని అంతను కూడా ఒక్క వాక్యంలో భగవానుడు ఈ 3 విషయాలు చెప్పేసిస్తే సృష్టి స్థితి లయకారకుని నేనే అనేటువంటి ఒక్క వాక్యంతో చెప్పేస్తే, మరి చూడండి, అహమాత్మస్థిత అంటే సమస్త ప్రాణికోట్ల యందు విరగించున్నటువంటి ప్రత్యేగాత్మ నేనే అని శ్రీకృష్ణమూర్తి మరి ఇట్లా చెప్పారు కదా. ప్రతి జీవి యందును దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మగా వర్తించుచున్నాను. వారినే జీవాత్మ అనియు అందుకు. వారు పరమాత్మ కంటే వేరు కాదని ఇక్కడ పేర్కొనబడింది. చూసారా, మీరు జీవాత్మ భావంతో ఉన్నారు, కానీ పరమాత్మ లోపల ఉన్నాడు. పరమాత్మకు ఆ భావం లేదు, ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు. ఆయన వేరు నేను వేరు అనుకునేటటువంటిది ఆయన అనుకుంటున్నా, నేను అనుకుంటున్నాను, జీవాత్మగా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ శక్తి, ఆయన యొక్క శక్తియుక్తులేంటో నాకు తెలియదు కాబట్టి నేను బలహీనుండి ఆయన బలవంతుడు అనుకుంటాను. సరే, ఆయనంత బలవంతుడు నేను అయినప్పుడు ఆయన నేను ఒకటి అంటాం కదండి. ఆవిడికి 99 మార్కులు వచ్చింది, నేను 99 మార్కులు వచ్చి ఇద్దరికి ఫస్ట్ ర్యాంకే అంటాం కదా.
అందులో 2 మార్కులు తగ్గినా కానీ ఆవిడ ఫస్ట్ నేను సెకండ్ అంటాం కదా. అట్లాగే ఈ జీవాత్మ పరమాత్మ అయ్యేంత వరకు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని పరమాత్మని నేనే అనే భావన వరకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ అద్వైత స్థితికి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు వేరు, నువ్వు నేను ఒకటే, ఆయనకి నాకు భేదమే లేదు, నేనే ఆయన, ఆయన నేను అనేటువంటి ఆ భావన వచ్చేంత వరకు మనం జీవాత్మగానే ఉంటాం. ఆ భావన తెచ్చుకుంటమే సాధన అంటారు ఇక్కడ. ఆ భావన తెచ్చుకుంటమే సాధన. ఆ భావన ఎప్పుడైతే తెచ్చుకోగలిగామో అప్పుడు ఈ మిగతా జీవరాశుల కంటే మనం భిన్నంగా ఉంటాం అన్నమాట, మనమే దైవంగా. అట్లాగా ఇక్కడ సమస్త ప్రాణులు ఎందు నేనే ఉన్నాను అని చెప్పడంలో అర్థం ఏంటంటే సాక్షిగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను. మళ్ళీ ఆయన వినాయకుడు పెట్టుకున్నాడు, సాక్షిగా ఉన్నాను అంతే. మీలోనూ గాలి ఉందండి, మీ ఊపిరితిత్తుల్లోనూ గాలి ఉంది, నా ఊపిరితిత్తుల్లోనూ గాలి ఉంది, అలాగే సమస్త ప్రాణికోట్లోనూ గాలి ఉంది, సమస్త ప్రాణికోట్లు కూడా గాలి పీల్చుకుంటున్నాయి. చూసారా? అంత మాత్రం చేత మనం చేసేటటువంటి ఆలోచనలకు కానీ మనం చేసేటటువంటి పనులకు కానీ గాలిని బాధ్యురాలు చేయలేక మనం చేయగలం. నాకు ఈ మనసు ఏర్పడిందంటే ఈ గాలి వల్ల నేను అనగలుగుతామా? ఎందుకంటే ఇదే గాలి మిగతా ఆటల్లో కూడా ఉంది. మరి నీకెందుకు ఏర్పడింది ఈ మనసు, ఈ చెడ్డ బుద్ధి నీకెందుకు ఏర్పడింది? ఇదే గాలి పీలుస్తున్నాడు, ఇదే రూపంలో ఉన్నాడు, ఆయనకి ఆ మంచి బుద్ధి ఎలా వచ్చింది? గాలి కారణమైతే అది సాక్షిభూతంగా ఉన్నటువంటి గాలిలాగా అన్ని జీవుల్లో గాలి ఎలా ఉందో పరమాత్మ కూడా మనలో ఉన్నాడు, సాక్షిభూతిగా ఉన్నాడు. అంతేగాని నువ్వు చేసే ప్రతిదానికి ఆయన బాధ్యుడు కాదు, చూస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ పరమాత్మే అన్నప్పుడు ఈ చెడ్డ ఎందుకు జరుగుతుందండి అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. అందరూ పరమాత్మే, మీరు పరమాత్మ, నేను పరమాత్మే, కుక్క పరమాత్మ, నల్లి పరమాత్మే. కానీ ఏ రూపంలో ఉన్నాడట? ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నాడు, అంటే సాక్షిభూతంగా ఉన్నాడు. అంటే అక్కడ క్రియాశక్తి కాదు, చేసేటటువంటి మనసు ఆయన కాదు, మళ్ళీ పని చేసేటటువంటి బుద్ధి ఆయన కాదు. కానీ వీటన్నిటినీ చూస్తూ ఉండేటటువంటి శక్తి మాత్రం ఉంది, అదంట ఆయన. అందుకని భగవంతుడు ఎక్కడో లేడా, నీలోనే ఉన్నాడు, ఎక్కడికో పోతారు ఎందుకు, నీలోకి నువ్వు ప్రయాణం చేయవయ్యా అంటానికి కారణం అదే. సరే, అట్లాగా ప్రతి జీవిలోనూ ప్రత్యేగాత్మగా ఉన్నానయ్యా నేను, మరియు ప్రతి జీవి యందును భగవానుడు నివసించున్నట్టు స్పష్టంగా తెలుపబడినందువల్ల ఇక ఏ జీవిని అల్పుడని చెప్పడానికి వీలు లేదయా. తన యొక్క ప్రత్యేగాత్మను అంటే దేహేంద్రియాలను సాక్షి యొక్క నిజరూపమును మరణం తెచ్చుకొని ప్రతి మానవుడు తాను అల్పమై నశ్వరమైనటువంటి ఉపాధి కాదని మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపమేనని నిశ్చయించుకోవాలి. చండాల బ్రతుకు, ఆయన ఆ కుటుంబంలో పుట్టాల్సిన పోయేది, లేకపోతే ఈ కులంలో పుట్టాల్సిన పోయేది, ఆ ప్రాంతంలో పుడితే పోయేది. చిచ్చి ఏదో జీవితం అనుకుంటానికి వీళ్ళు. ఎందుకంటే ప్రతిదీ ఆయనదే, అన్ని జీవులు ఆయనదే. ఆ ప్రాంతంలో పుట్టినందువల్ల, లేకపోతే ఆ కుటుంబంలో పుట్టినందువల్ల, లేకపోతే దీనివల్ల నువ్వు అక్కడ దేవుడు అయిపోయినట్టుగాను ఇక్కడేదో పుట్టినందువల్ల నువ్వేదో దెయ్యం అయిపోయినట్టు కాదు. అందరూ దేవుడు, అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదు. అంటే ఆ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి భగవంతుడు ఒకే రకమైన క్వాలిటీతో ఉన్నాడు, నీలోనూ ఉన్నటువంటి కూడా ఒకే రకమైన క్వాలిటీ. ఎట్లాగంటే మనకు అర్థం కావాలంటే ఒక బ్రహ్మాండమైన కోటీశ్వరుడు ఇంట్లో ఎలిగేటటువంటి ట్యూబ్లైట్లో ఎంత కరెంట్ ఉందో పేదవాడి ఇంట్లో ఎలిగేటటువంటి ఆ ట్యూబ్లైట్ కూడా అంతే కరెంట్ ఉంది, అంతే వాడు. ఇదే లైటు ఆ కోటీశ్వరుడి ఇంట్లో ఉంది, ఇదే లైటు పేదవాడి ఇంట్లో ఉంది, దానిలో ఏం తేడా లేదు. ఆ లైట్లో ఎంత కరెంట్ ఉందో ఈ లైట్లో అంత కరెంటే ఉంది. కానీ ఆ లైట్ వెలుగులో మంచి పనులు జరుగుతున్నాయి, ఈ లైట్ వెలుగులో దుష్కర్మలు సాగుతున్నాయి. అక్కడ మంచి పనులు జరగడానికి, ఇక్కడ దుష్కర్మలు సాగడానికి లైట్ని కారణభూతం చేయగలుగుతాం మనం. ఈ లైట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ దుష్క్రియలు చేస్తున్నాను, ఆ లైట్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు మంచి క్రియలు చేస్తున్నారని మనం అనగలుగుతామా? సరే, దేవుడికి మనం చేసేటటువంటి కర్మలకి సంబంధం లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మనకు పోయిలా. నాకైతే
ఆ కుటుంబాల్లోనూ, ఆ వాడకట్టులోనూ, లేకపోతే ఆ జమీందారీ తత్వంలోనూ, లేకపోతే ఆ పూజారి కుటుంబంలో, లేకపోతే ఒక మంచి ధార్మికమైన కుటుంబంలో నేను పుట్టినంత మాత్రం చేత, ఇక్కడ దరిద్రమైనటువంటి ఆ కష్ట నష్టాలు అనిపిస్తున్నటువంటి ఈ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత ఆ పుట్టిన ప్రాంతం కానీ, ఆ పుట్టిన మరి పరిసరాలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ కారణం కాదు. నువ్వు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే పుడుతున్నావు తప్ప దానికి భగవంతుడు బాధ్యత చేయలేము, మనమే బాధ్యత. అక్కడున్న కరెంట్కి ఇక్కడున్న కరెంట్కి మనం వేరే ట్యూబ్ పెట్టగలమా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నది అదే ట్యూబ్లైట్, మన ఇంట్లోనే ఉన్నది ట్యూబ్లైట్. ఆ ట్యూబ్లైట్ కింద అంతా చదువుకున్నారు, ఈ ట్యూబ్లైట్ కింద ప్యాక్ ఆడుతున్నారు అనుకుందాం. ఆ ట్యూబ్లైట్ కింద చక్కగా మంచి 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 పఠన గ్రంథాలను తిరగేస్తున్నారు, శ్లోకాలను తిరగేస్తున్నారు, దానిలో ఉన్నటువంటి అద్వైత జ్ఞానాన్ని సంపాదించడానికి ఆ వెలుగును వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ వెలుగుని మేము ఇక్కడ పేకాడటానికో, మందు కొట్టడానికో, లేదా ఇంకోటో ఈ వెలుగులో ఇంకోటి దుష్క్రియం చేస్తాం. వెలుగుకి ఏమైనా సంబంధం ఉందా? అది అటువంటి వాడు భగవంతుడు. సరే, అట్లాగా ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నానంటే మనకు వచ్చే డౌట్ వెంటనే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నప్పుడు మరి ఈయన మంచి చేస్తున్నాడు, ఆయన ఎందుకు చెడ చేస్తున్నాడండి, ఆడు ఎందుకు వెళ్తున్నాడు, వీడు ఎందుకు హీరో అవుతున్నాడు, అన్నింటిలోనే ఎట్లా ఉంటాడండి అని అంటాం. మరి అన్నింటిలోనూ అందరిలోనూ ఉంది గుడివాడలో కరెంటు, మరి ఆ ఇంట్లో ఎందుకు ప్యాకెట్ జరుగుతుంది, ఈ ఇంట్లో ఎందుకు అదే వెలుగులో సద్గ్రంథన పఠనం జరుగుతూ ఉంది. ఈ లైట్ని ఈ రకంగా మనం ఇలా ఉపయోగించుకుంటున్నాము, ఈ లైట్ని ఇంకో చోట ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ చేసే కర్మలకు భగవంతుడు కారణం కాదు, నువ్వే కాదు. సో అదే ఇతర మతాల్లో అయితే అన్నిటికీ మేమే కారణం కాబట్టి నువ్వు మమ్మల్ని మొక్కితే చాలు నిన్ను పూర్తి స్థాయిలో మార్చేస్తూ ఉంటాం. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు అలా చెప్తున్నారు, నిన్ను భగవంతుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ తెలిసినటువంటి జ్ఞానం తెలిసినటువంటి మహానుభావుడు ఇవన్నీ నీకు అనవసరం అప్పించాడా, నన్ను పూజించేసే నీకు నేను జ్ఞానం ఇస్తానని ఒక సింగిల్ వర్డ్లో అంటలా ఎక్కడ కూడా. నాదేం లేదు బాబోయ్ నన్ను అంటున్నారేమో, నేను తిరిగి చెప్తున్నాను అంతే. అంతా మీ చేతుతుంది, మీ చేతిలోనే మీ వైకుంఠం ఉంది. మీరు వైకుంఠానికి పోతారా నరకానికి పోతారా అనేది మీ అరచేతిలో ఉంది, మీరే తెలుసుకోండి. ఇంత శక్తివంతుడిగా తయారు చేస్తున్నాడు చూడండి మనిషి. ఇదే జ్ఞానం. ఇంకోటి అజ్ఞానం. ఇంత లోతైన జ్ఞానం ఏ మత గ్రంథాల్లోని కానీ ఏ ధర్మశాస్త్రాల్లో కానీ ఉందా? దట్ ఈస్ కాల్డ్ హిందూ. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం మనిషిని మహనీయుడిగా తయారు చేసేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి శాస్త్రం కానీ, శక్తియుక్తులు కలిగినటువంటి ధర్మం కానీ ఇది మనం గమనించాలి. అన్నీ ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. ఊరికి పైకి అంటాం అంతే. అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అందరూ అమ్మలు నా అమ్మలు ఎట్ట అవుతారు? నా అమ్మ స్పెషల్ నాకు, అమ్మలు కూడా అమ్మలే, కానీ నా అమ్మ నాకు స్పెషల్ కదా. అట్లాగా అంతా ఒకటే పైకి అనండి. పైకి అనకపోతే కమ్యూనల్ హార్మోని దెబ్బతింటుంది, అంటే ఆ సామరస్యం దెబ్బతింటుంది. అన్ని మతాలు ఒకటేనండి, అన్ని మతాల సారాంశం నేను కూడా అంటూ ఉంటాను. కానీ ఇన్నర్ థాట్లో మాత్రం ఇదే ఉండాలి. అంతా ఒకటే, ఎందుకంటే దీనిలో ఉన్నది దానిలో ఉన్నది ఒకటే, కానీ దానిలో లేదు కూడా దీనిలో ఉంది. వాళ్ళు అనాలి మా అంతా ఒకటేనండి అని వాళ్ళు అనమనండి. ఇదొక్కటే ఒకటే చెప్తారు తప్ప అంతా ఒకటే అని చెప్పలేదు. కానీ అంతా ఒకటే అని చెప్పగలిగినాడు ఎవడు? అన్నీ దీనిలో ఉన్నాయి కాబట్టి. అందులోనే ఉన్నది, ఇందులోనే ఉన్నది, ఇందులోనే ఉంది, అన్నింటిలో ఎందులో ఉన్నది కూడా చూసుకుంటే దీనిలోనే ఉంది. అంత విశాలమైనటువంటి సనాతన ధర్మంలో స్వామి మనకు బోధిస్తూ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. జగత్తంతైన అధిష్టానం పరమాత్మ యందు అధ్యస్థమై ఉండటం వలన వాస్తవము నది అధిష్టానం కంటే వేరు కాదు కనుక సమస్త ప్రాణుల ఆది మధ్యాంతములు తానే అయి ఉన్నానని భగవంతుడు చెప్పుటకు కారణం అన్నమాట. అది అన్నిటికీ కారణమైనటువంటి వాడు నేనే కారణం అని చెప్పు ఏం చేస్తాడు? నేను పుట్టించడానికి వరకే నేను కారణమండి, పెంచేవాడు వేరండి, పోషించేవాడు వేరండి, లైన్ చేసేటటువంటి వేరండి. కాబట్టి దేవుడు నెంబర్ 1, దేవుడు నెంబర్ 2, దేవుడు నెంబర్ 3 అని పాటలు లేవు ఇక్కడ. చూసారా? అంతా ఆయనే. మరి మనం ఎందుకని విడగొట్టుకున్నాం అంటే మనకు అర్థం కాదు సార్. అంతా ఆయనంటే మనం అబ్జర్వ్ చేసుకోలేక పుట్టించడం వరకు బ్రహ్మ ఆ పోర్షన్ మనమే ఇచ్చాం. అమ్మయ్య ఫస్ట్ వీక్ గడిచిపోయింది. ఇంటర్వ్యూలు అయిన తర్వాత
పోషించేటట్టు విష్ణు వస్తాడు. మనకి రెస్ట్ లేకపోతే మొత్తం సినిమా ఒకసారి చూడలేం కదా. మళ్ళీ ముగింపురీలో శివుడు వస్తాడు. డిష్ అంట ఆఖరిలో అటు ఇటు తీర్చి మరేసేది. ఆఖరిలో 2 స్టెంట్లు 3 ఫైట్లు 4 ఇది ఒక పోవడం ఒక రక్తపాతం జరిగిన తర్వాత కదా ఉపద్రవం అంతా అయిపోయినాక అప్పుడు మళ్ళీ ప్రశాంతత అని మనం విభజించుకున్నాం. కానీ సృష్టిని మొత్తం కలిపి ఆయన ఈ మొత్తం నేనే సరే. అమ్మ అంటే ఏంట్రా అన్నాం అనుకోండి, నాకు రోజు కాస్త పొద్దున్నే లేపి స్నానం చేయించి భోజనం పెట్టేది అమ్మ అని. వాడు 4 వరకు అది చెప్తాడు. అమ్మ అనగానే కొంచెం పెరిగిన తర్వాత సర్వ సృష్టిమయ్యి కదా, అవి లేకపోతే నేను అసలు ఎక్కడి నుంచి బతుకుతాను, నేను ఎలా జన్మిస్తాను అని కొంచెం మెచ్యూర్డ్ మైండ్ చెప్తాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి 80 ఏళ్ళు వచ్చినటువంటి వాడిని కూడా అమ్మ అని చెప్పమంటే అమ్మ అంటే చెప్పడానికి అసలు అనంతమైనటువంటి అమ్మశక్తి మనకు తెలుసుద్దా? అమ్మలేదు అసలు ఏముందా? సర్వం అమ్మే కదా అంటాడు. సర్వం అమ్మే కదా అని చెప్పి 80 ఏళ్ళు కూడా అనగలుగుతున్నాడు, ఒక మెచ్యూర్డ్ పర్సన్ అనగలుగుతున్నాడు. కానీ పిల్లవాడు అనగలుగుతున్నాడా అంటే పిల్లవాడు ఎంతవరకు ఊహించగలడు అమ్మని? కాస్త తిండి తిప్పులు చూస్తూ ఉంది, కాస్త రక్షణ ఇస్తుంది వారికి, ఇంతవరకు అమ్మ అంటున్నాడు. చూసారా? ఆ సృష్టికర్త వరకు మాత్రమే గాడు, పోషించేటటువంటి వాడు ఇంకోటి 2వ గాడు తీసుకెళ్ళిపోయాడు, 3వ గాడు అనుకుంటే మన ప్రమాదం. కానీ మొత్తం ఆయనే. చూసారా? అట్లాగా మనం జగత్తంతా కూడా అధిష్టానం పరమాత్మ యందు మరి ఉన్నాం కాబట్టి ఉండటం వల్ల వాస్తవంగా అది అధిష్టానం కంటే వేరు కాదు కనుక సమస్త ప్రాణుల యొక్క ఆది మధ్యాంతము తానే అయి ఉన్నాను. ఆది మధ్యాంతములు, ఆది మధ్య అంతం 3 భాగాలు. ఆది అంటే పుట్టుక, మధ్యం అంటే ఈ జీవం, ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవం, అంతం అంటే పోవటం. ఈ 3 కూడా నేనే చెప్తున్నాడు. ఆది పుట్టించడం, మధ్యం అంటే పోషించడం, అంతం తీసుకెళ్ళిపోవడం. ఈ 3 కలిపి నేనే, ఈ 3 కలిపి నేనే. సింపుల్ వర్డ్లో చెప్పేశాడు అనమాట. అటువంటి పరిస్థితి కదా. దానికే సర్వభూతాశయ స్థితి అను వాక్యం ఉంది. సర్వ అను పదం యొక్క ప్రయోగం వల్ల ఏ ప్రాణి ఎందైనను తాను లేకుండా ఉంటున్నది లేదనియు, సమస్త భూతములందునూ తప్పక మరి అధివసించుతున్నానని స్పష్టమవుతుంది. కాబట్టి ఇక ఏ ప్రాణియు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. సృష్టిలో ఏ ప్రాణి కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ప్రాణి యందు ఆయనే ఉన్నాడు. చూసారా? ప్రతి ప్రాణి యందు ఆయనే ఉన్నాడు. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఓన్ స్వహస్తాలతో తయారు చేసినటువంటి ఈ రూపం ఎవరికాళ్ళు అనుకోవచ్చు. అట్లా కుక్క అనుకోవచ్చు, నల్లి అనుకోవచ్చు, పిల్లి అనుకోవచ్చు, మనుషులు అనుకోవచ్చు. మనుషుల్లోనే రకరకాలైన కుటుంబాలు పుట్టిన వాళ్ళు అనుకోవచ్చు, రకరకాల జ్ఞానాలతో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు. ఆయన హ్యాండ్ నాలో ఉన్నది. ఆయన చెయ్యేస్తేనే నేను ఇట్లా తయారయ్యాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. ఆయన ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను తయారు చేసింది ఆయనే. ఇక మనం వెంటనే ఏం చేస్తాడంటే ఆయన తయారు చేసాడు కాబట్టి మనం చేసి యాభై పనులన్నీ ఆయన మీద చూసారా? మనం అన్నీ చేసేసి కృష్ణార్పణం అన్నట్టుగా దైవార్పణం ఏది పడితే అది చేసేసి ఆ చేయటానికి మళ్ళీ ఆయనకి సంబంధం లేదు. ఆ ట్యూబ్ లైట్కి ఈ ట్యూబ్ లైట్కి సంబంధం లేదు. అక్కడ భగవద్గీత జరుగుతుంది, ఇక్కడ ప్యాకాట్ జరుగుతుంది. ట్యూబ్ లైట్కి సంబంధం పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ కింద కూర్చుంటే నేను శ్లోకాలు చదవకుండా ప్యాకాట్ ఆడేవాడేమో ఆడు కనుక ఈ ట్యూబ్ లైట్ కూర్చుంటే ఏమన్నా శ్లోకాలు చదివేవాడు అనుకోవడానికి వీల్లేదు. లైట్ అక్కడున్నా ఒకటే లైట్, ఇక్కడున్నా ఒకటే లైట్. నువ్వు చేసేటటువంటి కర్మలు నీ బుద్ధ్యానుసారం చేస్తున్నావు, నీ మనసు ప్రకారం చేస్తున్నావు. అది సరి చేసుకోవాలి అంతే తప్ప లైట్ని అన్నమాట. కాబట్టి ఇట్లాగా చెప్తూ గుడాకేశ, గుడాక ప్లస్ ఈశ అంటే నిద్రను జయించిన వాడు అర్జునుడు. ఈ గుడాకేశ అని ఈ ధ్యానంలో చెప్తారు కదా. పౌర్ణమి ధ్యానం రోజున మన పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో కూడా గుడాకేశ ధ్యానం జరుగుతుందండి, ఇవాళ రండి అని రాజ్ కుమార్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. గుడాకేశ అనేటటువంటిది అర్జునుడికి యొక్క బిరుదు. అర్జునుడు అంటే నిద్రను జయించినటువంటి వాడిని గుడాకేశుడు అంటారు. నిద్రను జయించడం అంటే సామాన్యమైనటువంటి విషయం. నిద్ర అంటే తమోగుణ ప్రధానం.
తమో గుణం అంటే ఏంటంటే మామూలు భౌతికంగా మాట్లాడుకోవాలంటే తమో గుణం అంటే నిద్ర, మత్తు పానీయాలు వాడటం. సరే, ఏ మంచి కార్యక్రమం, ఏదైనా చెడ్డ కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఏదైనా కార్యక్రమం పట్టుదలగా చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే రేపు చేయొచ్చులే అనేటటువంటి పోస్ట్పోన్మెంటు, ఇవాళ కాదు రేపు చేద్దాంలే అనేటటువంటి పోస్ట్పోన్మెంటు, ఇవన్నీ తమో గుణ ప్రధానమైనటువంటి లక్షణాలు. నిద్రను జయించడం అంటే ఏంటంటే ఇటువంటి తమో గుణ ప్రధానమైన లక్షణాలు జయించుట అని అర్థం. అంతేగాని తెల్లవారులు కళ్ళంతా తెరుచుకుని మొత్తానికి నిద్రపోకుండా ఉన్నానండి, నేను కూడా కేసుండండి అంటే కళ్ళంతా తెరుచుకుని ఏం చేసావా అంటే అక్కడ జరిగేటువంటి రికార్డింగ్ డ్యాన్స్ చూశాను. మరి దీన్ని కూడా కేసుకు అప్లై చేయాలి. కూడా కేసుడు అంటే నాలో ఉన్నటువంటి బ్యాడ్ లక్షణాలు, నాలో ఉన్నటువంటి దుర్గుణాలు, నా మనసుకు వచ్చేటటువంటి దుర్గుణ భావాలు, వీటన్నిటిని జయించి చూసారా మంచి వైపు నడవడానికి ప్రయత్నం చేస్తున్నానే వాడిని గుడాకేశుడు అంటారు తప్ప, గుడాకేశుడు అంటే తెల్లారు వాళ్ళు ఇలాగే అప్పచెప్పి మొత్తానికి మెరుగు అమ్మయ్య సూర్యోదయం ఎప్పుడైతే అప్పటి వరకు మెరుగుగా ఉన్నానండి నేను గుడాకేశుడు అంటే కుదరదు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు కూడా నిద్రపోకుండా అనుకున్న లక్ష్యం కోసం, అనుకున్నటువంటి మంచి లక్షణం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, మోక్షం కోసం ఎవడైతే సాధన క్రమంలో ముందుకు వెళ్తున్నాడో వాడిని గుడాకేశుడు అన్నారు. హిమాలయాల్లో కూర్చుని మరి అంత తపస్సు చేస్తూ రాత్రి తెల్లవారు నిద్రపోకుండా అదే బాచి పెట్టేసుకున్నవాడు 6 నెలలైనా 7 నెలలైనా కదలకోకుండా అలాగే తపస్సు చేస్తున్నవాడు, అది ఎరుకుతో నిద్రపోయి కాదు, వాడిని గుడాకేశుడు. అంతేకాని తెల్లారులు నిద్ర లేకుండా ఉన్నవాడు గుడాకేశుడు అంటే కాదు కదా. కాబట్టి అటువంటి స్థితి, అటువంటి గుడాయస నిద్ర చేయించినవాడు అర్జునుడు. ఆహారం నిద్ర అను ఇరువురు దొంగలు మనుషులకి జీవితాన్ని హత్య చేస్తాడు. ఈ రెండింటిని జయిస్తే దేన్నైనా సాధించాలి. ఏదో చెప్పాలంటే భౌతికంగా కూడా ఎంతసేపు చెప్తారండి బాబు, అక్కడికి వెళ్ళి మేము తినాలి కదా, మా సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి కుంభమేళ అమ్మ, తర్వాత వెళ్ళి ఒక మునకేసి కాస్త అక్కడ ఏదో స్వామీజీ ఏదో చెప్తున్నాడు విని తర్వాత తిందామని లోపల గంటలు కొట్టేస్తాయండి బాబోయ్, పూరిగా ఏదో ఒకటి ముందు తిని వస్తామండోయ్ అని అనిపిస్తుంది. అంటే జ్ఞానం కోసం ఆహారాన్ని, జ్ఞానం కోసం నిద్రను కూడా త్యాగం చేయగలిగినటువంటి వాడు గుడాకేశుడు. ఆ జ్ఞానాన్ని పొందడము, ఈ వాక్యాలు మళ్ళీ దొరకవేమో, ఈ విషయాలు మనం ఎప్పుడు వినలేదు కదా, ఇంకెవరు చెప్తారు మనకి సరే. అందుకనే కొన్ని సభల్లో కొంతమంది అసలు అలా మనం మామూలుగా టీ తాగడానికన్నా ఇంకో దానికన్నా ఎదుగుతాం, కొంతమంది అక్కడే కూర్చొని ఉంటారు చూడండి. ఆ క్యూరియాసిటీ ఉండాలన్నమాట. అట్లాగా సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాంతరాళంలో నివసించినటువంటి ప్రత్యేగాత్మ ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మ. ఇంకనూ ఆ పరమాత్మ ఎట్టివాడు అంటే ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములు అతడే అయి ఉన్నాడు, ఆది మధ్య అంతములు కూడా అతనే అయి ఉన్నాడు. పుట్టించేది ఆయనే, పోషించేది ఆయనే, లయం చేసేటప్పుడు. ఈ 2 లక్షణాలు ఉంటే భగవంతుడే. ఈ 2 లక్షణాలు మీ భూమి మీద ఏదైనా ఒక ఆకారంలో కనపడుతున్నాయా? ఎక్కడా కనపడదు. చూసారా, ఎక్కడా కనపడదు. ఎక్కడన్నా కనబడితే వాడొక్కడు మాత్రమే భగవంతుడు అవుతాడు, ఇవన్నీ దెయ్యాలు అవుతాయి. అందుకనే భగవంతుడు నిరాకారం. ఎందుకంటే ఈ 3 లక్షణాలు ప్రతి జీవిలో జరుగుతున్నాయి. పుట్టడం జరుగుతుంది, పోషింపబట్టడం జరుగుతుంది, లయం చేయబట్టడం కూడా జరుగుతుంది. ఈ 3 కూడా మరి అప్రమేయంగా, అంటే తన ప్రమేయం లేకుండా జరుగుతానే. జీవుడు ప్రమేయం లేకుండా జరుగుతుంది. అది ఎంతకాలం జరుగుతుందనేటువంటి పక్కన పెడితే, పుట్టడం అనేది నా ప్రమేయం లేదు, నేను ఇలా పుడతానని, నాకు ఈ ఆకారం వస్తుందని, నేను ఫలానా జన్మ తీసుకుంటానని, ఫలానా తల్లిదండ్రుల గర్భంలో జన్మిస్తానని, ఫలానా కుటుంబంలో జన్మిస్తానని, ఫలానా ఇవన్నీ చేస్తానని నేను అనుకున్నానా? అలాగే మీరు ఎవరైనా అనుకున్నారా? మనకు తెలిసి పుట్టామా? పుట్టుకు తెలియదు, పెరుగుతున్నాం. ఎవరు పోషించారు? కరెక్ట్. కాళ్ళు చేతులు వచ్చినాక కాస్త 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాక ఆ విద్యని విద్యను వేసి నేను సంపాదించాను. అంతకుముందు ఎవరి ముందు మీద ఆధారపడ్డావు? పోషింపబడుతున్నావా లేదా? ఏదో రూపంలో
తల్లిదండ్రుల రూపంలోనూ, దయాదుల రూపంలోనూ, హాస్టల్ రూపంలోనూ, లేకపోతే ఎవరో ఇచ్చినటువంటి దాన ధర్మాల రూపంలోనూ, లేదా ఎవరో పెట్టినటువంటి భిక్ష వలన. అవునా, భిక్షగాడు బతుకుతున్నాడు, మనం బతుకుతున్నాం కదా. ఇందులో నా అంతరం నేను సంపాదించుకుని బతుకుతున్నానండి అని అనడానికి పోలేదు. నువ్వు ఎంతవరకు సంపాదిస్తావు, నువ్వు ఏది సంపాదిస్తావు, అన్నీ నువ్వే సంపాదిస్తున్నావా? బియ్యం నువ్వే పండిస్తున్నావా, పప్పు నువ్వే పండిస్తున్నావా, ఉప్పు నువ్వే పండిస్తున్నావా, దానిలో కారం నువ్వే పండిస్తున్నావా, ఎవరొక మీద ఆధారపడుతున్నావా లేదా? ఆ ఆధారపడినటువంటి జీవితం మనది. అధ్యేయం ఆయన. ఈ దేహం మనది, కానీ దేహి ఆయన. ఈ ఎరుకుండాలి. అట్లాగా సమస్త ప్రాణికోట్లలోనూ హృదయాంతరాల్లో నేనే ఉన్నాననేటువంటి ఒక లక్షణమైనది. ఇంకోటి ఏంటంటే ఆది మధ్యాంతము నేనే అయి ఉన్నాను. ఈ రెండు గుర్తుపెట్టుకుని నేనే అవుతాను. సరే, ఆయనే కనుక నేనే దేవుణ్ణి అని చెప్పి కృష్ణుడు అన్నాడు అనుకోండి, లోకంలో ఇన్ని మతాలు వచ్చాయి కాదు, ఇన్ని ఆరాధనలు వచ్చాయి కాదు, ఇవన్నీ ఉండవు. అప్పుడు నేనే అన్నటువంటి వాడు, అప్పుడున్నటువంటి ఆ కృష్ణుడు, ఆ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు నేనే దేవుడు అని కనుక వదిలేస్తే మరి ఇప్పుడు ఏదని మనం అడుగుతాం. ఇప్పుడు ఏడి అని అడుగుతాం. ఇప్పుడు లేడే, ఆ రూపం లేదే. ఆ రూపం లేకపోతే దేవుడు లేడని మనం డిక్లేర్ చేస్తాంగా. అందుకని భగవంతుడికి కనుక ఒక రూపానికి కట్టుబడి ఉన్నాడు. ఏ రూపంలో ఈ సృష్టిలోకి వచ్చినా కూడా ఆ రూపం నశ్యమే. యదృశ్యం తన్నస్యం, ఏది కనపడుతుందో అదంతా కూడా నశ్యమే అని అన్నాడు. ఏ శరీరమైనా సరే నశ్యం అయిపోవాల్సిందే. అటువంటి నశ్యాన్ని నేనే అన్నాడు అనుకోండి ఆయన, అనొచ్చు. ఇన్ని తెలిసినటువంటి, ఇన్ని విద్యలు తెలిసినటువంటి నేనే దేవుడు అంటే నన్నే ఇంకా బాగా పూజిస్తారు కదా అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఏ పీఠాధిపదో, ఏ స్వామీజీలాగానో, లేకపోతే ఏ దొంగ బాబాలాగానో నేనే అన్ని అనొచ్చు. కానీ ఆయన అంటలేదు కదా. అన్నింటిలో ఉన్నానుగా అన్నాడే కానీ నేనే అని ఎప్పుడు అన్నా. సరే, అది నిరాకారత. ఒక ఆకారానికి మనం పూజిస్తే ఆ ఆకారం వరకు ఉన్నంతవరకే భగవంతుడు. ఆ ఆకారం పోయిన తర్వాత భగవంతుడు లేడని డిక్లేర్ చేయొచ్చు. భగవంతుడు లేకపోతే మనకి సృష్టి అంతా ఎలా జరుగుతుంది? కాబట్టి నిరాకారం, నిర్గుణ పరబ్రహ్మతత్వం అనేది అర్థం కావడానికి మనం ఇంత ముందుకుంటున్నాం. భగవంతుడు నిరాకారుడు, ఆకారం లేనటువంటి వాడు అని మనం చెప్పడానికి ఇంత ప్రయత్నం చేయడానికి కారణం అనమాట. సో ఒక ఆకారానికి కనుక భగవంతుడు కట్టిపడేస్తే ఆ ఆకారం ఉన్నంత వరకు పోయి పూజిస్తాం. ఆ ఆకారం పోయిన తర్వాత ఎవరు పూజించాలి? మళ్ళీ కొత్త దేవుడు అండి అని మళ్ళీ కొత్త దేవుడు ఎత్తుకోవాలా? ద్వైతానికి అద్వైతానికి ఒక డిఫరెన్స్. ఈ సన్నటి లైన్ అర్థమైతే తత్వం కొంచెం తోరకన్నా బోధపడినట్టు లెక్క. సరే, విగ్రహారాధనకిను నిర్గుణారాధనకిను ఉన్న ఆ సన్నటి లైన్ అంటే ఏబిసిడి దిద్దటానికిను పుస్తకం పట్టడానికి మధ్యన ఉన్నటువంటి ఆ తేడా. పుస్తకం బట్టి, పుస్తకం చదివి, పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మస్తకంలోకి ఎక్కించుకుని, మస్తకంలో ఉన్నది కూడా అంటే మనసుకి ఎక్కింది కూడా చక్కగా వర్డ్స్ ద్వారా బయటికి వస్తున్నాయి అని అంటే దీనికి ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే ఏబిసిడీలు అది దిద్దాం. కాబట్టి మనం చదివింది బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం. బుర్రలోకి ఎక్కించుకుని దాన్ని మళ్ళీ మాటల ద్వారా దాన్ని వండి చక్కగా పంచిపెడతాం. అంటే దీని అంతటికి భూమికి ఎక్కడ ఆ అక్షర పరబ్రహ్మ, ఆ అక్షరం అనేటటువంటి ఉండడం. అట్లాగే నిరాకార స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే ఆకారం ద్వారా వెళితేనే నిరాకారుడు అర్థమవుతాడు. సరే, ఇది ఉన్నది అని అనగానే దాని యొక్క చూస్తాం. ఇది లేకపోయినా ఉన్నది అని అంటే ఇది లేదు ఉంది అన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుందంటే ముందు ఉన్నది అనే దాని మీద వెళ్ళాం కాబట్టి ఈ దాన్ని తీసేసినా కూడా లేదు అని చెప్తాం. ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ తెలియాలంటే ముందు ఉన్నదేదో చూడాలి. సరే, తీసేసినా కూడా లేని దాన్ని అక్కడ ఏమి లేకపోయినా ఉన్నది అనేది తత్వం, అది భావం, ఇది రూపం. అది భావం, ఇది రూపం. మనం ఎక్కడ మిగిలిపోతున్నాం అంటే రూపానికి పరిమితం అయిపోతున్నాం కానీ భావంలోకి చేరుకుంటున్నాం. భగవంతుడు అనేటటువంటి భావన రావటంలా. కానీ ఆ రూపంలో ఏదైనా విగ్రహం కనపడితే రూపానికి మాత్రం అప్పుడు వస్తుంది. అంటే రూపాన్ని చూస్తే కానీ భావం గుర్తు రావట్లా. అక్కడ చక్కగా
శుభ్రంగా శిల్పంలాగా చెక్కి 4 అడ్డబొట్లు నిలుబొట్లు పెట్టి కాషాయం కావటం కానీ పోయేవాడు కూడా మొక్కుతాడు. ఏ దేవుడో కూడా తెలియదు. మనం ఇట్లా ఇట్లా బండి మీద పోయేవాడు కూడా నమస్కారం పెట్టుకుని పోతాడు. అంటే రూపం కనపడంగానే భావం గుర్తొస్తుంది. సరే, రూపం కనపడకపోయినా అదే భావంలోకి వెళ్ళినటువంటి వారే ఈ త్యాగమయ్య, నిన్న జరిగినటువంటి త్యాగరాయ, అలాగే అన్నమయ్య, చూసారా ఈ షిర్డీ సాయిబాబా, ఇట్లాంటి మహానుభావులు వీళ్ళంతా కూడా రూపంతో సంబంధం లేదు, ఆ తత్వంలో ఉంటారు, ఆ భావంలో ఉంటారు. భగవంతుడే ఇదంతా అనేటువంటి భావంలో ఉంటారు. చూసారా, అటువంటి స్థితి మనం చేరాలని కోరుకుంటూ ఆఖరిగా అయిపోయింది టైం ఉంచేద్దాం. ఆదిత్యానామహం